ఈ విశ్వమే పెద్ద రహస్యం. ఇక ఇందులో అనేక రహస్యాలున్నాయి. వాటిని తెలుసుకుంటే ఒకంత ఆశ్చర్యం కలగక మానదు. అలాంటి 10 మిస్టరీలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ విశ్వం 1300 కోట్ల సంవత్సరాల కిందట ఓ కాంతి పుంజం ఒకసారిగా పేలిపోవడం వల్ల ఏర్పడిందంటే నమ్మగలమా? అందులోంచే ఈ పాలపుంతలు, నెబ్యులాలు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ వచ్చాయి. అదే బిగ్ బ్యాంగ్. ఆ పేలుడు ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో, ఖచ్చితంగా ఎప్పుడు జరిగిందో ఎవరికీ తెలియదు. సరే, జరిగిందేదో జరిగిందిలే అనుకుందామంటే ఎంతో తెలివైన మానవులకు కూడా ఈ విశ్వం ఎన్నో చిక్కుముళ్ళు, సవాళ్ళు విసురుతోంది. వాటిని విప్పడం మన వల్ల కావట్లేదు. అపర మేధావులైన వారు సైతం వాటితో కుస్తీ పట్టి కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఈ రహస్యాల్లో చాలా వరకు ఊహానితమైనవే. వాటిని ఓ పట్టు పడదామంటే ముందు అసలు ఈ విశ్వం, దాని తీరు, ఖగోళ సిద్ధాంతాలు, గురుత్వాకర్షణ శక్తులు, కాంతి వేగం, కాలం ఇలాంటి ఎన్నో అంశాలపై అవగాహన పెంచుకోవాలి. శాస్త్రవేత్తలు ఇవన్నీ తెలుసుకుని కూడా బుర్రలో బద్దలు కొట్టుకుంటున్న ఈ రహస్యాలు వీడట్లేదు. ఇవి సైన్స్ సిద్ధాంతాలకు భిన్నంగా ఉంటున్నాయి. అందుకే ఇవి సవాల్ విసరగలుగుతున్నాయి. మరి అలాంటివి ఓ 10 మిస్టరీలపై మనం సింపుల్ లాంగ్వేజ్లో అర్థమయ్యేలా చర్చించుకుందాం. ఏమో, మనలోనే ఎవరైనా వీటిని ఛేదిస్తారేమో. ఎవరిలో ఏ సైంటిస్ట్ ఉన్నారో ఎవరికి తెలుసు. ఫస్ట్ వన్, డార్క్ మ్యాటర్. దీన్ని తెలుగులో కృష్ణ పదార్థం అంటారు. ఇది ఎంతో ఆసక్తి కలిగించే అంశం. శాస్త్రవేత్తలు ఖచ్చితంగా కనుక్కొని తీరాలి అని బలంగా పట్టుబట్టిన అంశం. కానీ మిస్టరీ వీడట్లేదు. విషయం ఏంటంటే, మన విశ్వంలో ఈ నక్షత్రాలు, గెలాక్సీలు, పాలపుంతలు, గ్రహాలు ఇవన్నీ కాంతితో ఉంటాయి కదా. మొత్తం విశ్వంతో పోల్చితే ఈ కాంతి అంతా కలిపి 5%. మరి మిగతా 95% చీకటిగా ఉంటుంది. అది పూర్తిగా చీకటి కాదని, అందులో దాదాపు 25% డార్క్ మ్యాటర్ ఉందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. కానీ నిరూపించడం కుదరట్లేదు. మనం దాన్ని చూడలేకపోతున్నాం. అందుకే అది మనకు అర్థం కావట్లేదు. ఈ పదార్థమే గెలాక్సీలను పట్టి ఉంచుతోందని భావిస్తున్నారు. డార్క్ మ్యాటర్ ఉంది అనేలా చాలా అంశాలున్నా అది ఏది, ఎక్కడుంది, ఎలా ఉంది అన్నది తెలియట్లేదు. సెకండ్ వన్, డార్క్ ఎనర్జీ. ఈ విశ్వంలో డార్క్ మ్యాటర్ మాత్రమే కాదు, నల్లటి ఎనర్జీ కూడా ఉందనేది మరో అంశం. ఈ నక్షత్రాలు, పాలపుంతలు, గెలాక్సీలు, నెబ్యులాలు వీటన్నింటిలో కాంతి ఉంటుంది. ఆ కాంతి అణువుల్లో ఎనర్జీ ఉంటుందని మనకు తెలుసు. ఖగోళ శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, కాంతి అణువుల్లోనే కాదు, నల్లటి, అంతుబట్టని మరో డార్క్ ఎనర్జీ కూడా ఉందని అంటున్నారు. ఇందాక చెప్పుకున్నట్లు 5% పదార్థం, 25% డార్క్ మ్యాటర్ ఉంటే మిగతా 70% ఈ డార్క్ ఎనర్జీ ఉంది అనేది సైంటిస్టుల వాదన. అంటే మనం భూమిపై నిల్చుంటే మన చుట్టూ ఉన్న వాతావరణంలో డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ కూడా ఉన్నట్లే అనుకోవాలి. కానీ ఆ ఎనర్జీ నిజంగానే ఉందా అన్నది నిరూపించలేకపోతున్నారు. కానీ ఈ డార్క్ ఎనర్జీ చాలా శక్తివంతమైనదని చెబుతున్నారు. ఇది మొత్తం విశ్వాన్ని చీల్చగలదు అంటున్నారు. డార్క్ మ్యాటర్ ఏమో అన్నింటినీ పట్టి ఉంచుతుందని, డార్క్ ఎనర్జీ మాత్రం ప్రతిదాన్ని విడగొట్టాలని చూస్తుందని చెబుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఈ విశ్వం విస్తరించడానికి కారణం ఇదే అంటున్నారు. థర్డ్ వన్, కృష్ణబిల. థర్డ్ వన్, బ్లాక్ హోల్స్. దీన్ని తెలుగులో కృష్ణబిలాలు అంటారు. అంతరిక్ష రహస్యాల గురించి చెప్పుకుంటూ కృష్ణబిలాల గురించి చెప్పుకోకపోతే మన కథ కంప్లీట్ కానట్లే. చాలా సినిమాలో బ్లాక్ హోల్స్ చూపిస్తారు. మీలో ఎంతమంది ఇంటర్స్టెల్లర్ సినిమా చూశారు? కామెంట్ చేసి చెప్పండి. అండ్ మై సజెషన్, ఆ సినిమా తప్పకుండా చూడండి. ఇక ఇంటర్స్టెల్లర్ సినిమాలోనైతే హీరో డైరెక్ట్గా బ్లాక్ హోల్లోకి వెళ్తాడు. కానీ అసలు ఇవి నిజంగానే ఉన్నాయా అనేది ఇంకా తెలియలేదు. ఎందుకంటే ఇవి కంటికి కనిపించట్లేదు. ఊహాజనిత అంచనా ప్రకారం ఏదైనా నక్షత్రం పేలితే దాని మధ్య భాగంలో ఓ ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. అది చాలా శక్తివంతంగా ఉంటుంది. మన సూర్యుడి కంటే కొన్ని కోట్ల రెట్లు శక్తివంతంగా ఉంటాయి. ఎంత పవర్ఫుల్ అంటే అది దాని చుట్టుపక్కల ఉన్న కాంతిని కూడా దాని లోపలికి లాగేసుకోగలదు. అంటే దానిలోకి వెళ్లకుండా ఏది ఉండలేదు. గ్రహాలు, నక్షత్రాలు అన్నీ బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోవాల్సిందే. బ్లాక్ హోల్ చుట్టుపక్కల ఉన్నవి మెరుస్తూ ఉంటాయి కాబట్టి వాటి ఆధారంగా అక్కడో హోల్ ఉందని అంచనాకు వస్తున్నారు. నిపుణుల అంచనా ప్రకారం ఈ పాలపుంత అంటే మిల్కీవే గెలాక్సీలో దాదాపు 10 కోట్ల బ్లాక్ హోల్స్ ఉన్నాయని అంచనా. బ్లాక్ హోల్లో ఏదైనా పడితే ఏమవుతుందో మనకు తెలియదు. అలా పడేవి మరో విశ్వంలోకి వెళ్ళిపోతాయనే అంచనా ఉంది. అంతా ఊహే. ఫోర్త్ వన్, ద మల్టీవర్స్. బహుళ విశ్వాలు. ఇది కూడా మనకు బాగా నచ్చే అంశమే. ఒకప్పటికంటే ఇప్పుడు శాస్త్రవేత్తలు దీన్ని బాగా నమ్ముతున్నారు. మనం ఇందాక చెప్పుకున్నట్లు బిగ్ బ్యాంగ్ ఏర్పడి ఈ విశ్వం మొత్తం ఆవిర్భవించిందని నమ్ముతున్నాం కదా. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు ఇలాంటి విశ్వాలు చాలా ఉన్నాయి అంటున్నారు.
మనం ఉన్నది ఓ చిన్న విశ్వంలో మాత్రమే అంటున్నారు. మరి కొందరేమో ఒక విశ్వంలో మరో విశ్వం మిక్స్ అయిపోయి ఉండొచ్చు అంటున్నారు. దీన్నే సమాంతర విశ్వం అంటే ప్యారలల్ యూనివర్స్ అంటారు. మన విశ్వంలో కాలం, ఎత్తు, పొడవు ఇలాంటి ధర్మాలు ఉండగా సమాంతర విశ్వంలో మరో రకమైన ధర్మాలు ఉండొచ్చని అంటున్నారు. అదే జరిగితే మన పక్క నుంచి ఓ డైనోసార్ వెళ్ళినా మనకు తెలియదు. అందుకే ఈ బహుళ విశ్వాల థియరీ శాస్త్రవేత్తలకు బాగా నచ్చుతుంది. ఏళ్ల తరబడి దీనిపైనే ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకు మనం మన విశ్వంలో చూసింది 0.1% మాత్రమే అంటున్నారు. చిత్రంగా లేదు? మన విశ్వమే చాలా పెద్దది అనుకుంటే బహుళ విశ్వాలన్నీ కలిపి ఇంకెంత పెద్దగా ఉంటాయో. ఇప్పటి వరకు ఈ థియరీకి ఆధారాలు లేవు. 5th వన్, యాంటీ మ్యాటర్. ఈ విశ్వంలో పదార్థం మొత్తం అణువులతో తయారైనదే కదా, దీన్ని మనం మ్యాటర్ అంటున్నాం. ఈ పదార్థానికి విరుద్ధమైనది మరో పదార్థం ఉంది, అదే యాంటీ మ్యాటర్. ఇంకోలా చెప్పుకోవాలంటే మ్యాటర్ వల్ల మనకు అంతా మేలే జరుగుతుంది, కానీ యాంటీ మ్యాటర్ దేన్నైనా నాశనం చేయగలదు. ఎందుకంటే అది పూర్తి రివర్స్లో పనిచేస్తుంది. ఎంత రివర్స్లో అంటే మీరు ఏదైనా గోడ ఎక్కితే యాంటీ మ్యాటర్ ప్రకారం మీరు గోడ దిగుతున్నట్లు, మీరు ఈత కొడుతూ ముందుకు వెళ్తే యాంటీ మ్యాటర్ ప్రకారం మీరు వెనక్కి వెళ్తున్నట్లు లెక్క. అందుకే ఇది అంతుబట్టకుండా ఉంది. ఇదో వ్యతిరేక ఎలక్ట్రిక్ ఛార్జ్ అన్నమాట. అందువల్ల యాంటీ మ్యాటర్ గనుక మ్యాటర్లో ఏదైనా కొంత భాగాన్ని కలిస్తే ఆ భాగం నాశనం అవుతుంది. లక్ ఏంటంటే ఈ యాంటీ మ్యాటర్ అనేది విశ్వంలో చాలా తక్కువగా ఉంది అంటున్నారు. పైగా దీన్ని ఉపయోగించి కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా తయారు చేస్తున్నారు. ఆపరేషన్లలో ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే దీన్ని మరింతగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 6th వన్, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. తెలుగులో దీన్ని క్వాంటం చిక్కుముడి అంటారు. ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనేది సైన్స్ సిద్ధాంతానికి వ్యతిరేకమైనది. కానీ అపరమేధావి అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇదో భయంకరమైన చర్యగా చెప్పారు. అసలు క్వాంటం చిక్కుముడి అంటే విశ్వంలో రెండు వేర్వేరు ప్రాంతాల అణువులు లింక్ పెట్టుకుంటాయి. ఒకదాని లక్షణాలు మరో దాంట్లో కనిపిస్తాయి. అంటే మనల్ని మనం అద్దంలో చూసుకున్నట్లు ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలంటే ఆ ఇద్దరూ కలవాలి కదా. కానీ ఇక్కడ ఈ అణువులు కలవకుండానే రూపాలు మార్చుకోగలుగుతాయన్నది ఈ సిద్ధాంతం. అది ఎలా కుదురుతుంది, కలవకుండా ఎలా మారగలవు అనే డౌట్ వస్తోంది కదా. అదే ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. ఓ అంచనా ప్రకారం సుదూర ప్రాంతాల్లో ఉన్న ఈ అణువులు కాంతి కంటే వేగంగా సిగ్నల్స్ పంపుకుంటాయి అనేది ఓ ఆలోచన. అయితే ఈ విశ్వంలో కాంతి కంటే వేగంగా ఏదీ వెళ్ళలేదు అని ఐన్స్టీనే చెప్పారు. ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటే ఈ క్వాంటమ్ చిక్కుముడి నిజంగానే ఉంది, కానీ ఇది మనకు అర్థం కావట్లేదు అంటున్నారు సైంటిస్టులు. 7th వన్, ది ఫెర్మి పారాడాక్స్. దీన్ని తెలుగులో ఫెర్మి విరుద్ధ స్వభావం అంటారు. ఈ పేరు చిత్రంగా ఉన్నా ఇది మనకు అర్థమయ్యే విషయమే. ఏంటంటే ఈ భూమిపై తెలివైన మనుషులుగా మనం ఉన్నాం కదా, మరి మనలాంటి వాళ్ళు ఈ విశ్వంలో ఇంకా ఎన్నో చోట్ల ఉంటారనేది ఈ సిద్ధాంతం. కానీ ఒక్కరిని కూడా ఇప్పటి వరకు మనం కనుక్కోలేకపోయాం. అదే విరుద్ధ స్వభావం. మనకు ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో మన సౌర కుటుంబానికి అవతల ఉన్న చాలా నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాల్ని శాస్త్రవేత్తలు రోజూ పరిశీలిస్తూనే ఉంటారు. కానీ ఎక్కడా మనలాంటి జీవులు ఉన్నట్లు క్లారిటీ రాలేదు. మనం గ్రహాంతర వాసుల కోసం వెతుకుతున్నాం, కానీ గ్రహాంతర వాసులు మన కోసం వెతకట్లేదన్నది ఈ సిద్ధాంతంలో ఓ యాంగిల్. ఎందుకంటే మనం వారికంటే పెద్దగా బలంగా ఉంటామని, అందువల్ల మనతో పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుందనే ఉద్దేశంతో ఏలియన్స్ మనతో కాంటాక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడుతూ ఉండొచ్చని భావిస్తున్నారు. 8th వన్, స్పేస్ రోర్. తెలుగులో దీన్ని రోదసీ గర్జన అంటారు. ఈ పాయింట్ మనకు బాగా నచ్చుతుంది. మీరు ఇది గమనించే ఉంటారు. ఒక్కోసారి మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు, ఎలాంటి సౌండ్లు లేనప్పుడు మీకు అదో రకమైన సౌండ్ ఒకటి వినిపిస్తూ ఉంటుంది. అది కంటిన్యూగా వినిపిస్తూనే ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా విన్నప్పుడే అది మీకు వినిపిస్తుంది. అలా కాకుండా మీరు జనరల్గా ఇతరులతో మాట్లాడుతూ ఉంటే ఆ సౌండ్ మీకు ఇబ్బంది కలిగించదు. ఆ సౌండ్ ఏంటంటే రేడియో సిగ్నల్స్ సౌండ్. ఇవి విశ్వమంతా ఉన్నాయి. అందుకే మన రేడియోలు, టీవీలు, సెల్ ఫోన్లు పనిచేస్తున్నాయి. ఈ సౌండ్ల కారణంగా శాస్త్రవేత్తలు ఇతర సౌండ్లను కనుక్కునే విషయంలో ఇబ్బంది పడుతున్నారు. మరో విషయం, మన భూమిపై గాలి ఉంటుంది కాబట్టి మనం మాట్లాడుకునేవి ఒకరి నుంచి ఒకరికి వినిపిస్తాయి. అదే విశ్వంలో మనం ఎంత పక్క వారికి వినిపించదు. ఎందుకంటే విశ్వంలో గాలి ఉండదు, శూన్యమే ఉంటుంది. మొత్తంగా ఈ రోదసీ సౌండ్లు ఎందుకు వస్తున్నాయో, ఎందుకు అవి కంటిన్యూగా వస్తున్నాయో శాస్త్రవేత్తలకు మిస్టరీగా ఉంది. 9th వన్, కాస్మిక్ రేస్. దీని తెలుగులో కాస్మిక్ కిరణాలు అంటారు. ఇదో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. సైన్స్పై ఆసక్తి ఉన్నవారికి ఇది తెగ నచ్చేస్తాయి. మన సౌర కుటుంబం అవతల నుంచి తరచూ కాస్మిక్ కిరణాలు వస్తున్నాయి.
భూమిని బలంగా ఢీకొట్టేంత వేగంగా అవి వస్తున్నాయి. ఏ గ్రహ శకలమో అలా ఢీకొంటే భూమి ముక్కలవ్వగలదు. కానీ ఆ కిరణాలు అతి చిన్నవి. పైగా అవి భూ వాతావరణంలోకి రాగానే నెమ్మదిస్తాయి. కాబట్టి వాటి వల్ల మనకు ఎలాంటి హాని జరగట్లేదు. కొన్నిసార్లు మాత్రం వీటి వల్ల మనుషులు, ఎలక్ట్రానిక్ పరికరాలకు ప్రమాదం జరుగుతోందనే అంచనా ఉంది. ఎందుకంటే ఇవి చాలా వేడిగా ఉంటాయి. అందువల్ల ఈ వేడిని యాస్ట్రోనట్స్, విమానాల సిబ్బంది గ్రహిస్తున్నారు. వారికి తేడా అర్థమవుతోంది. ఈ కిరణాల వల్ల రేడియేషన్ సమస్య ఉంటుంది, కానీ ఇవి మనకు అంతగా హాని చేయట్లేదు. ఇప్పుడిప్పుడే వీటి గురించి మనకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. 10th వన్, బిగ్ రిప్, విశ్వం అంతం. ఇది బాధ కలిగించే మిస్టరీ. ఏంటంటే 1300 కోట్ల సంవత్సరాల కిందట బిగ్ బ్యాంగ్ తర్వాత ఏర్పడిన గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు, నెబ్యులాలు అన్నీ రోజురోజుకు విస్తరిస్తూ పోతున్నాయి. ఇలా ఇవి పోతూ పోతూ కొంతకాలం తర్వాత దేనికి ఏది సంబంధం లేకుండా చాలా చాలా దూరాలకు వెళ్ళిపోతాయనే ఈ థియరీ ఆలోచన. అయితే అది ఇప్పుడే జరగదు. ఇందుకు కొన్ని వందల కోట్ల సంవత్సరాలు పడుతుంది. మన సూర్యుడు మరో 500 కోట్ల సంవత్సరాల తర్వాత భారీగా విస్తరిస్తూ ఈ సౌర కుటుంబం మొత్తాన్ని తనలో కలిపేసుకుంటాడనేది ఓ అంచనా. అంటే 500 కోట్ల సంవత్సరాల తర్వాత భూమితో పాటు ఈ గ్రహాలేవి ఉండవు. అయితే విశ్వం నిజంగానే విస్తరిస్తోందా లేదా అనేది ఓ డౌట్. ఇలా విస్తరించిన విశ్వం తిరిగి ముడుచుకుపోతుందా అనేది మరో డౌట్. విస్తరిస్తూ పోతే చివరకు ఏమవుతుంది అనేది మరో ప్రశ్న. ఇవన్నీ మిస్టరీలుగానే ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ 10 అంతరిక్ష రహస్యాలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.